విద్యా సంవత్సరం వస్తుందంటే చాలు పిల్లల తల్లిదండ్రుల గుండెలు రైళ్లు పరిగెత్తాల్సింది. నిజానికి పిల్లల చదువులు మధ్యతరగతి తల్లిదండ్రులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. తమ పిల్లలు కష్టపడవద్దని, జీవితంలో బాగా స్థిరపడాలనే తాపత్రయంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. స్తోమతకు మించి అని తెలిసినా పిల్లల భవిష్యత్తు కోసం సర్వస్వం ధారపోసేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులను జలగల్లా పట్టిపీడిస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీలకే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వారిని కట్టడి చేసేవారు ఉండరు. పుస్తకాలు, డ్రెస్సులు ఇలా ప్రతి ఒక్కటి వాళ్ల వద్దే కొనుగోలు చేయాలనే రూల్స్. ఇంత జరుగుతున్నా మన ప్రభుత్వ యంత్రాంగాలు ముద్దు నిద్ర వేయడం. చట్టం చేస్తామని ప్రకటనలు చేసిన మన ప్రభుత్వ పెద్దలు పత్తా లేకుండా పోవడంతో ఏ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రులకు కష్టాలు మామూలే. చదువుకుందామా కొందామా అంటే నేటి రోజుల్లో కొందామా అన్నదే కరెక్ట్ అన్నట్టు తయారైంది పరిస్థితి. దేశవ్యాప్తంగా విద్య అంటే వ్యాపారమైన నేటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ధనదాహానికి అంతే లేదు. కొన్ని స్కూల్స్ అయితే ఫీజులు, ఇతరత్రా ఛార్జీల పేరుతో తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నాయంటే ఎలాంటి సందేహం లేదు. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్ని తల్లిదండ్రులు ఆశ్రయిస్తుంటే దాన్ని బలహీనతగా తీసుకుంటున్న కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు కనీసం మానవత్వం చూపకుండా అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజుల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. దేశంలోనే అత్యధిక స్కూల్ ఫీజులున్న నగరం ఏదంటే అది హైదరాబాద్ నగరమేనని ఓ సర్వేలో తేలిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్ని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కొన్నిసార్లు వారి తీరు చూస్తే ప్రభుత్వ అండదండలతోనే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరానికి మొదలు ఫీజుల కట్టడికి చట్టం తెస్తామంటూ ప్రకటనలు చేసే ప్రభుత్వ పెద్దలు తర్వాత ఆ ఊసే ఎత్తటం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ విద్యా సంవత్సరం మొదలవుతోందంటే ఫీజులను తలుచుకొని భయంతో హడలిపోతున్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం తెచ్చేందుకు బిల్లు కూడా సిద్ధమై ఏడాది పూర్తవుతున్నా అసెంబ్లీలో పెట్టి చట్టం చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డుల పాఠశాలలు అడ్మిషన్లు స్టార్ట్ చేయటమే కాకుండా ఫీజులు కూడా భారీగా పెంచేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2009 ఆగస్టులో ప్రభుత్వం జారీ చేసిన జీవో 91 ప్రకారం కలెక్టర్లు చైర్మన్గా ఉండే డిఎఫ్ఆర్సీలకు ఫీజులను నియంత్రించే అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమిటీలకు అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్ 19న తీర్పునిచ్చింది. ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు చైర్మన్గా కమిటీని నియమించగా ఆయన 2017 డిసెంబర్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఏటా 10% మించకుండా పెంచుకోవచ్చని షరతులు విధించింది. తర్వాత ఆ వ్యవహారం ముందుకు కదల్లేదు. పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని 2022 జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై అదే సంవత్సరం ఏప్రిల్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ కూడా ఏటా 10% పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసిన దానిపై నిర్ణయం తీసుకోలేదు. ఇక 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఫీజులను కట్టడి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని 2024 సెప్టెంబర్లో ప్రకటించింది. రాష్ట్ర విద్యా కమిషన్, తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్ 2025 పేరిట గతేడాది జనవరిలో ప్రభుత్వానికి నివేదిక అందించింది. తాజాగా ఆ కమిషన్ తెలంగాణ విద్యా విధానం 2026 పేరిట ఇచ్చిన నివేదికలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణను కట్టడి చేసేందుకు చట్టం చేయాలని సిఫారసు చేసింది. అయితే విద్యా సంవత్సరం మరో 2 నెలల్లో ప్రారంభం కానున్నా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం స్పష్టత లేదు. ఇక దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్లోనే ఎక్కువ ఫీజులని గతంలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక ఈ విద్యా సంవత్సరం కూడా 30% కన్నా ఎక్కువ ఫీజులు పెంచిన స్కూల్స్ సిటీలో చాలానే ఉన్నాయి. ఇక మరింత దారుణమైన విషయం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలకు మించి ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్కి నగరంలో కొదవే లేదు. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక విద్యా సంవత్సరానికి 5 లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాయంటే అది అతిశయోక్తి కాదు. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలు ఇప్పటికే పేరెంట్స్కి స్కూల్ యాజమాన్యాలు మెసేజ్ల రూపంలో పంపించడంతో తల్లిదండ్రులు షాక్కి గురవుతున్నారు. అడ్మిషన్ల టైంలో అంటే స్కూల్లో చేరే సమయంలో 5 నుంచి 10% ఫీజులు పెంచుతామని చెప్పిన యాజమాన్యాలు ఏకంగా 30%కి పైగా ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
కొన్ని చోట్ల స్కూల్స్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసం ఆ వైపు కూడా చూడటం లేదు. పిల్లల్ని స్కూలుకు పంపించాలంటే ఇంతకుముందు వందలు వేలలో ఉన్న ఫీజు ఇప్పుడు లక్షలలో వచ్చింది. ఈ ఫీజులు కనీసం పిల్లలు ఫీజులు కట్టే ఒక ఎత్తు అయితే స్కూల్లో పోతే బుక్స్ అక్కడే కొనాలంటారు. బుక్స్ అక్కడే కొనాలా, యూనిఫామ్ అక్కడే కొనాలా, టై అక్కడ అంటే షూ, సాక్స్, టై, బెల్టు అన్నీ అదే స్కూల్లో కొనాలా, మళ్ళా అధిక రేట్లకు కొనాలా. బయట తెచ్చుకుంటే ఇది నడవవు. బుక్స్ బయట తెచ్చుకుంటాం, సిలబస్ అంతా ఒకటే కదా అంటే లేదు మా సిలబస్ వేరు, మా సబ్జెక్ట్స్ వేరు, మాదే కొనాలా అంటారు. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలండి? ఇక లాస్ట్కి ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినా లేకపోతే ఎంత కష్టపడి చదువుకుని ఉద్యోగాలు చేసినా, ప్రభుత్వ ఉద్యోగాలు చేసినా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం కదా. ఈ చట్టం చేయాలని చెప్పి మాలాంటి పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి అడిగితే చట్టం చేస్తాం అంటున్నారు. చట్టం ఉన్నోళ్ళకే చుట్టం అవుతుంది. నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న ఏదన్నా రాష్ట్రం కానీ ఏదైనా నగరం కానీ ఉందంటే మన హైదరాబాద్కి మొదటి నగరంగా దానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చండి. గవర్నమెంట్ మా పేరెంట్స్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఇలాంటి స్కూల్స్ ఏవైతే పేరెంట్స్ కు అనుగుణంగా ఫీజులు పెంచుతలేదో, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవ్రీ 2 years కి ఓన్లీ 8% వరకు హైక్ మాత్రమే నిబంధన ఉందో ఆ నిబంధనలు అన్ని ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ కి, కార్పొరేట్ స్కూల్స్ కి ఇవ్వాలని కోరుకుంటున్నాము. లేదు అంటే ఇలాంటి స్కూల్స్ అన్నింటిని మూసేయించి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటినే డెవలప్మెంట్ చేసి ఏదైతే బిఎడ్ డిఎడ్ జనాలు ఉన్నారో వాళ్లకు విద్యా వాలంటీర్ లాగా కనీసము టెట్ ఇవి డిఎస్సి వేయకపోయినా విద్యా నియామకాలకు ఓన్లీ కనీసము విద్యా వాలంటీర్ లాగా చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ ను మంచిగా డెవలప్ చేస్తే మేము కనీసం అందులో అయినా వేసుకొని చదివించుకుంటామండి. కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తల్లిదండ్రుల బాధలను తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. హెచ్ఎంటీవీ బృందాల క్షేత్రస్థాయి పరిశీలనలు మరెన్నో కార్పొరేట్ స్కూల్స్ ఆగడాలు వెలుగుచూశాయి. అడ్మిషన్ ఫీజు నుంచి మొదలు ట్యూషన్ ఫీజుల వరకు ఏ స్థాయిలో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారో స్పష్టమైంది. పట్టుమని 3 ఏళ్లు కూడా నిండని బుడ్డోడికి బోలెడు పుస్తకాలు, 1,00,000 కారణాలతో అదనపు ఫీజులు. అవి చూసి తల్లిదండ్రుల కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. బడంగ్పేట అల్మాస్గూడలోని శ్లోక ది గ్లోబల్ స్కూల్కి వెళ్లిన హెచ్ఎంటీవీ ప్రతినిధి నర్సరీతో పాటు 4వ తరగతి ఫీజు వివరాలు స్కూల్ సిబ్బంది నుంచి తీసుకున్నాడు. అడ్మిషన్ ఫీ, ఇతర ఛార్జీలు కలిపి నర్సరీకి 66,000, ఇక 4వ తరగతికి 82,000 అవుతుందని చెప్పారు. మరిన్ని స్కూళ్లలో ఫీజులు ఎలా ఉన్నాయో ఆ వివరాలు మీరే చూడండి. Caution deposit is also waived off if you do the drawing, first standard admissions drawing. So ఈ రెండు మీకు డైరెక్ట్ గా 14,000 వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ట్యూషన్ ఫీజ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ స్కూల్ ఫీజ్. ఫర్ నర్సరీ ఇట్ ఇస్ 66,000, ఫర్ గ్రేడ్ 4 ఇట్ ఇస్ 82,500. సో మనము 10% డిస్కౌంట్ ఇస్తున్నాము ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్. సిబ్లింగ్స్ ఉన్నారు కాబట్టి ఇంకొక 10% వస్తుంది అనమాట. 20% డిస్కౌంట్ వస్తుంది. సో దిస్ కెన్ బి పెయిడ్ ఇన్ 3 terms. Term 1, 2 and 3. If you are paying at a time in the month of June, you will get additional 5% discount. 25%. Yeah, total 25% discount. Transport facility కావాలా? ఏమన్నా పక్కకి. సో ఇది ఫీ స్ట్రక్చర్ అండ్ కిట్ ఉంటుంది అనమాట. లైక్ అది యూనిఫామ్స్ అండ్ బుక్స్ ఎక్కడైనా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా అట్లా సెపరేట్ గా తీసుకుంటారు. కిట్ లోనే సో నర్సరీకి వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 10,000 ఉంది, గ్రేడ్ 4 వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 14,000 ఉంది. డ్రెస్, యూనిఫామ్, స్టేషనరీ. సో 2 pairs of uniforms, 7 regular sports, text books, notebooks, lunch box, tags, school bags, stationery, కంప్లీట్ ఇయర్ స్టేషనరీ ఏమైతే కావాలో అదంతా వస్తాయి. సాక్స్, టై, బెల్ట్, ఎక్సెప్ట్ షూస్ తప్ప అన్ని అందులో వస్తాయి అనమాట. థర్డ్ క్లాస్ వచ్చేసి 38,000 ఉంటాయి. 6th క్లాస్ వచ్చేసి 46,000. ట్రాన్స్పోర్ట్ ఎంత? ట్రాన్స్పోర్ట్ 11,000. లోకల్ 11,000. మంత్లీ 11,000. బుక్స్ వచ్చేసి ఇంకా రాలేదు సార్. బుక్స్ కాస్ట్ రాలేదు. మామూలుగా మీరే ఇస్తారా బయట? లేదు సార్, మనమే బుక్స్ మీరే ఇస్తారా?
క్లాస్ బుక్స్ వచ్చి 9,980 రూపీసే ఉన్నారు సార్. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలు కలిసి ఉన్న ప్రాంతాల్లో కూడా ఫీజులేం తక్కువ లేవు. చేవెళ్లలో వివిధ స్కూల్స్కి వెళ్ళగా అక్కడ ఫీజులు వేలల్లోనే వసూలు చేస్తున్నారు. సత్యసాయి గ్రామర్ హై స్కూల్లో 6వ తరగతి విద్యార్థికి 58,000 ట్యూషన్ ఫీజు, బుక్స్కి 12,000, యూనిఫామ్కి 2,000 అంటే మొత్తం 72,000 వసూలు చేస్తున్నారు. పైదేమో ఎస్ఎస్సి కదండి, కిందిది సిబిఎస్ఈ. థర్డ్ క్లాస్కి ఓకే. ఇద్దరికి ఇప్పుడు ఎస్ఎస్సికి సిబిఎస్కి సపరేట్ ఫ్యాకల్టీ అని వాళ్ళే చెప్తారు. వాళ్ళకి సపరేట్ ఉన్నారా ఫ్యాకల్టీ? ఓకే. ఇక్కడేనా బ్రాంచ్ మొత్తం సపరేట్ ఉందా మీదేమన్నా? మొత్తం ఇక్కడేనా? ఓకే ఓకే మేడం. ఇంకొక ఇయర్ వరకు ఎస్ఎస్సి బోర్డ్స్ నడిపించుకోవచ్చు. ఓకే. వాళ్ళ కోసం ఒక 5-6 రూమ్స్ అలా సిబిఎస్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 1000 ఉంటుంది. ఇది పెద్దబ్బాయి హాస్టల్ రాయండి. హాస్టల్ అయితే హాస్టల్ అయితే ఇక్కడ 60 కాబట్టి ఆయనకి 70,000 ఉంటుంది సార్. హాస్టల్ రిజిస్ట్రేషన్ 1000 + 1000 2,000 అయిన వరకు అడ్మిషన్ ఫీజు లేదు సార్. ఓకే. బుక్స్కి వచ్చేసి బుక్స్ ఆయన ఏందమ్మా? యూనిఫామ్. ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీ మామూలుగా లేదని పేరెంట్స్ అంటున్నారు. ఫీజుల నియంత్రణతో పాటు బుక్స్ పేరుతో వసూళ్లను ఆపాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.